హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అయితే ఈరోజు టాపిక్ వచ్చి మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. అయితే ఏమైనా యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ, ఎమర్జెన్సీగా రోడ్ బ్లాక్ అయినప్పుడు కానీ, ఏ ఇతర సమస్యలు వచ్చినా కానీ, ఫాస్ట్‌ట్రాక్ సమస్యలు వచ్చినా కానీ, రోడ్డు బాగోకపోయినా సరే కానీ, మీరు 1033కి హెల్ప్ లైన్ కాల్ చేసి అయితే కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఆ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ అయితే మీకు వెయిటింగ్ అయినా వచ్చినా సరే, మీరేమైనా ఇబ్బంది పడినా సరే, మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చినా సరే, మీరైతే వాట్సాప్ నెంబర్ అయితే ఉంది. అదైతే మీకు నోట్ చేసుకుంది. 881033 మళ్ళీ 1033కి అయితే మీరు వాట్సాప్లోకి వెళ్ళి హాయ్ అని పెడితే కనుక ఈ విధంగా వస్తుంది. అయితే చూసుకోండి, సెలెక్ట్ మీనా అని చూసారా, దాని మీద 3 అంకెలు ఉన్నాయి చూసారా, దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు కూడా చూపిస్తాను చూడండి. ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయితే ఒకటి క్లిక్ చేయండి. ఎమర్జెన్సీ యాక్సిడెంట్కి అయితే ఒకటి క్లిక్ చేయండి. ఫాస్ట్‌ట్రాక్ పేమెంట్స్ గురించి అయితే కనుక దాని మీద ఏమైనా ఇష్యూస్ ఉంటే 2 క్లిక్ చేయండి. హైవే రిలేటెడ్ ఇష్యూస్ అంటే రోడ్ కండిషన్ కానీ, పోల్స్ ఏమైనా ఉన్నా, స్ట్రీట్ లైట్స్ వెలగకపోయినా, హైవేలో టాయిలెట్స్ సరిగ్గా లేకపోయినా, డెడ్ లైన్స్ ఉన్నా, యానిమల్స్ ఏమైనా చనిపోయినా 3 అయితే క్లిక్ చేసి రిపోర్ట్ చేయొచ్చు. 4 వచ్చి మీకు రిపోర్ట్ టోల్ ప్లాజా ఇష్యూస్ ఏమైనా ఉన్నా, స్టాఫ్ బిహేవియర్ అని బాగోకపోయినా 4 క్లిక్ చేయొచ్చు. 5వది వచ్చి మీరు రిపోర్ట్ చేసి చెక్ చేసుకోవడానికి, స్టేటస్ చెక్ చేసుకోవడానికి. అలాగే అప్లోడ్ కూడా ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాలి. అంటే నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, ఫొటోస్ కానీ, ఐడి ప్రూఫ్ కానీ మీరు దాంట్లో అప్లోడ్ చేయాలి. అయితే అలా అయితే మీకు కాల్ బ్యాక్ చేస్తారు. వెంటనే అయితే మీకు ఎమర్జెన్సీలో మీకు అయితే క్లియర్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అలా ఈ విధంగా మీరు హెల్ప్ లైన్ వాడుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీలైతే కనుక ఈ వీడియో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.